జరుగుతుంది. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. గత సంవత్సరం మా అమ్మగారి గురించి సాక్ష్యం చెప్పాలండి. రేచీకటి వచ్చి రెండు కళ్ళు కనిపించవు అని చెప్పారు. ఒక పాస్టర్ గారి డాక్టర్ అయితే ఆయన ద్వారా ఆపరేషన్ జరిగింది. ఆమెకి చూపు మంచిగా రావడం జరిగింది. మొన్న రెండో కన్ను కూడా చేయించాము. ఆ విషయంలో దేవుడు చేసిన అద్భుతం బట్టి సాక్ష్యం చెప్పుచున్నానండి. రెండో సాక్ష్యం వచ్చి మొన్న దసరా హాలిడేస్కి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు చాలా జ్వరం వచ్చింది. అక్కడే డాక్టర్ గారికి చూపించుకుని 1 వీక్ అలానే ఉండి ఇక్కడికి హైదరాబాద్ వచ్చేసాను. వచ్చిన తర్వాత నుంచి నాకు బాగా జాయింట్ పెయిన్స్ వచ్చినాయండి. నవంబర్ మొత్తం నేను నడవలేదు. ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకుని ఒక కర్ర పట్టుకుని అట్లా నడవడం జరిగింది. ఒకళ్ళు అన్నం తినిపించడం, ఒకటి జడ వేయడం, అంటే మొత్తం జాయింట్స్ చేతులు కూడా పని చేయలేదు. చాలామంది చెప్పారు, తెలిసిన వాళ్ళు ఒక 1 year ఉంటాయి పెయిన్స్. ఇంకొంతమంది ఏంటంటే మన బాడీని బట్టి లైఫ్ లాంగ్ కూడా ఉండొచ్చు అని చాలామంది చెప్పారండి. డాక్టర్ కూడా అదే విషయం చెప్పారు నాతోటి. నేను కూడా అలానే అనుకున్నాను. కానీ దేవుడు 2 monthsలోనే నాకు తగ్గించారు. నేను అప్పుడే అనుకున్నాను సాక్ష్యం చెప్పుకుందామని. కానీ ఇలా నిలవబడి అందరి ముందు చెప్పాలంటే కొంచెం భయం వేసి నేను ఆ సాక్ష్యాన్ని పక్కకు పెట్టేశాను. మొన్న మా అమ్మగారికి ఆపరేషన్ చేద్దామని మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అంతే భయంకరంగా జ్వరం వచ్చింది. నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అలానే ఇంటికి వెళ్ళాను. ఆమె ఆపరేషన్ చేసుకుని నాకు సేవ చేసిందండి. అలాంటి పరిస్థితి వచ్చింది. ఆ రోజు కూడా మళ్ళీ జ్ఞాపకం చేసుకుని నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నన్ను క్షమించండి, నేను మళ్ళీ సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి అని మళ్ళీ ప్రేయర్ చేసుకున్నాను. తగ్గింది నాకు. మళ్ళీ ఏమనుకున్నానంటే అక్కడ ఇంటి దగ్గర ఆరాధనకి వెళ్ళినప్పుడు అక్కడ సాక్ష్యం చెప్పేద్దాం, అక్కడ పాస్టర్ గారికి చెప్తే సరిపోతుంది కదా, ఇక్కడ ఇలా నిలవబడాల్సిన అవసరం ఉండదని నేను అక్కడ సాక్ష్యం చెప్పేసుకుని అయిపోయింది సాక్ష్యం అని నేను దేవుడితో ప్రేయర్లో చెప్పేసి నేను ఇక్కడికి వచ్చేయడం జరిగిందండి. ఆ రోజు నైట్ ఏమైందంటే ఆ రోజు ఆరాధనలో సాక్ష్యం చెప్పి బయలుదేరిపోయాను. మిడ్నైట్ 2:30 అలా నాకు శ్వాస రాలేదు, అసలు ఊపిరి రాలేదు. ఇంకేమవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఒక 1/2 hour అలానే ఇబ్బంది పడ్డాను. ఇంకా ఒక 5-6 నిమిషాలు మాత్రమే నేను బ్రతుకుతానేమో అని అనిపించింది. చనిపోతానన్న భయం లేదు, కానీ నేను చనిపోతే మీ ముందు కదా కళ్ళు తెరవాలి, నేను ఇంకా నాకు అంత సిద్ధపాటు లేదని బాగా ఏడ్చాను. బాగా ఏడ్చిన తర్వాత ఒక ట్యాబ్లెట్ ఉంటే వేసుకుని పడుకుని నన్ను క్షమించండి, మీరు ఎన్ని కార్యాలు చేస్తే నేను ఇక్కడ నిలబడి మీ గురించి నేను సాక్ష్యం ఇవ్వడానికి భయపడ్డాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఇంకా నేను మళ్ళీ తప్పు చేయాలని ప్రార్థన చేసుకోగా దేవుడు నన్ను స్వస్థపరిచారండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించాడు.